ఆలోచన శక్తి. పని చేయడం చాలా అవసరం. దానికి మూలం ఆలోచనే కదా. కండరాల ద్వారా కొద్దిగా అభివ్యక్తమైన శక్తిని పని అంటారు. అయితే ఆలోచన లేనిదే ఏ పని జరగదు. కాబట్టి మీ బుద్ధిని ఉన్నతమైన ఆలోచనలతో, అత్యున్నతమైన ఆదర్శాలతో నింపి రేయింబగళ్ళు వాటిని మీ ముందు ఉంచండి. తత్ఫలితంగా మహోన్నతమైన కార్యాలు సిద్ధిస్తాయి. ఒక భావాన్ని స్వీకరించండి, దాన్ని మీ జీవిత ధ్యేయంగా చేసుకోండి, దానినే మననం చేయండి, కలలు కనండి, ఆ భావంలోనే లయించి జీవించండి. మీ మెదడు, కండరాలు, నరాలు, శరీరంలోని ప్రతి ఒక్క భాగం ఆ భావంతో పూర్తిగా నిండిపోవాలి. తక్కిన అన్ని భావాలను పక్కకు తోసేయండి. ఇదే విజయానికి దారి. మీరు 5 భావాలను జీర్ణం చేసుకొని వాటిని మీ జీవనంలో, మీ వ్యక్తిత్వంలో సారూప్యాన్ని పొందించుకుంటే ఒక గ్రంథాలయాన్నంత కంఠస్థం చేసిన వ్యక్తి కంటే మీకే ఎక్కువ విద్య వచ్చినట్లు. ఆలోచనే మనలను బలపరిచే గొప్ప శక్తి. మనస్సును అత్యున్నతమైన ఆలోచనలతో నింపండి. ప్రతిరోజు వాటిని వినండి. నెలల తరబడి వాటిని గూర్చి ఆలోచించండి. అపజయాలను లక్ష్య పెట్టవద్దు, అవి చాలా స్వాభావికం. ఈ అపజయాలు జీవితానికి అలంకారాలు. అవి లేకుండా జీవితం ఏమిటి? జీవితంలో పోరాటాలే లేకుండా ఉంటే మీ జీవితానికి ప్రయోజనం శూన్యం. దురభ్యాసాలను మానాలంటే వాటికి వ్యతిరేకమైన అభ్యాసాలను అవలంబించటమే ఉపాయం. దుష్ట సంస్కార జనిత దురభ్యాసాలను మంచి అభ్యాసాలతో నిరోధించాలి. అందుకని మీరు ఎప్పుడూ మంచినే చేస్తూ ఉండండి. ఎప్పుడూ పవిత్రమైన ఆలోచనలనే చేస్తూ ఉండండి. దుష్ట సంస్కారాలను నిరోధించడానికి ఇదే మార్గం. ప్రతి వాక్కు, ప్రతి సంకల్పం, ప్రతి చేష్ట మీకు సంచిత ఫలాన్ని చేకూరుస్తుందన్న విషయాన్ని ఎప్పుడూ గుర్తుంచుకోండి. చెడు ఆలోచనలు, చెడు పనులు పెద్ద పులుల్లాగా మీ పైకి దూకడానికి సిద్ధంగా ఉంటాయి. అయితే ప్రేరణిచ్చే ఆశ కూడా ఉంది. మంచి ఆలోచనలు, మంచి పనులు కొన్ని వేల దేవతా గణాల శక్తితో మిమ్మల్ని సదా సర్వదా రక్షించగలవు. బాల్యం నుండి సానుకూలమైన, ఉత్సాహకరమైన, బలప్రదమైన, ఆశాజనకమైన ఆలోచనలు మీ మెదళ్లలో ప్రవేశింపనివ్వండి. భౌతికంగా చూస్తే చెడు ఆలోచనలే వ్యాధిని కలిగించే విషక్రిములు. అంతర్గతంగా ఉన్న భావనే దేహాన్ని రూపొందిస్తుంది. ఒక దేశ ప్రజానికం ఆ దేశీయ భావాల అభివ్యక్తమే. మనం పరిశుద్ధులమై మంచి ఆలోచనలకు ఉపకరణమైతే అవి మనలో ప్రవేశిస్తాయి. మంచి మనసు చెడు ఆలోచనల్ని గ్రహించదు. చెడు ఆలోచనలు చెడ్డవారిలోనే అనుకూలమైన స్థానాన్ని గుర్తించగలవు. అవి అనుకూల పరిస్థితుల్లోనే పుట్టి పెరిగి వ్యాపించే సూక్ష్మ క్రిములు వంటివి. ఎప్పుడూ నిరాశతో, నిరుత్సాహంతో జీవించేవారు ఏ పనిని సాధించలేరు. సెకండ్ వన్, ప్రార్థన. ప్రార్థన వల్ల ఒక వ్యక్తిలోని సూక్ష్మమైన అంతర్గత శక్తులు సులభంగా జాగృతమవుతాయి. ప్రార్థనా సమయంలో దేవుడు మనందరికీ జనకుడని భావిస్తూ నిత్య జీవితంలో తోటి మానవుని సోదరునిగా పరిగణించకపోతే ప్రయోజనం ఏమిటి? ప్రార్థన, స్తోత్రం ఆధ్యాత్మిక మార్గంలో పురోగమించడానికి ప్రాథమిక సాధనాలు. నిజమైన ప్రార్థన తీవ్ర కాంక్షయే తప్ప మాటలు కాదు. అయితే మీ ప్రార్థనలకు సమాధానం వస్తుందో లేదో వేచి చూడటానికి మీలో ఓర్పు ఉండే తీరాలి. ఒక వ్యక్తి భగవంతుణ్ణి అది ఇవ్వు, ఇది ఇవ్వు అని ప్రార్థించడం ప్రేమ కాదు. అది ప్రేమ ఎలా అవుతుంది? నేను నిన్ను ప్రార్థిస్తున్నాను, ప్రతిఫలంగా నువ్వు నాకు ఏదో కొంచెం ఇవ్వు, అదే కదా జరుగుతుంది. ఇది కేవలం వ్యాపారం. కష్టపడి పని చేయకుండానే ప్రార్థన చేయడం వల్ల అద్భుతమైన ఫలితాలను పొందడానికి అదేమైనా గారడీ సూత్రమా? కాదు. అందరూ కష్టపడి పని చేయవలసిందే. ఆ అనంత శక్తి గంభీరతను అందరూ చేరుకోవలసిందే. నిరుపేదల్లోనూ ధనికుల్లోనూ సమానంగా అదే అనంత శక్తి ఉంది. ఫలితాలు పొందడానికి ఒకరు శ్రమించి పని చేయాలి, మరొకరు కొన్ని మాటలు వల్లిస్తేనే చాలటం సరికాదు. ఈ విశ్వం ఒక నిరంతర ప్రార్థన. మీరు ప్రార్థనను ఈ విధంగా భావిస్తే నేను మీతో ఏకీభవిస్తాను. మాటలు అవసరం లేదు, మౌన ప్రార్థనే శ్రేష్టం. థర్డ్ వన్, ఏకాగ్రత. ఏకాగ్రతే జ్ఞానమంతటికి సారం. ఇది లేకుంటే ఏది సాధ్యం కాదు. ఒక సామాన్యమైన మానవుని ఆలోచన శక్తి 100కి 90 వంతులు నష్టపోతూ ఉంటుంది. అందుకే అతను ఎప్పుడూ తప్పులు చేస్తూనే ఉంటాడు. మనస్సు ఏకాగ్రమైందని మనకెలా తెలుస్తుంది?
కాలాన్ని గూర్చిన భావన మనలో పూర్తిగా పోతుంది. మనకు తెలియకనే ఎంతకాలం గడుస్తుందో అంత ఏకాగ్రత మనకు కలిగినట్టు గ్రహించాలి. నిత్య జీవితంలో మనం ఒక పుస్తకాన్ని చదవడంలో నిమగ్నమైతే కాలం విషయమే మనకేం మాత్రం స్పృహే ఉండదు. పుస్తకాన్ని చదవడం ముగించాక అబ్బా ఎన్ని గంటలు గడిచాయో అని మనం ఆశ్చర్యపోతూ ఉంటాం. మనస్సు శాంతితో ఏకాగ్రతతో ఉన్నప్పుడే మన శక్తి అంతా ఉత్తమ కార్యసాధనలో వినియోగింపబడగలదు. ఈ ప్రపంచంలో చాలామంది జీవిత చరిత్రలను చదివితే వారంతా అసాధారణమైన స్థిరచిత్తులని గ్రహించగలరు. విద్య అంటే మన మనస్సును అనేక విషయాలను సేకరించి నింపడం కాదు, మన పరికరాన్ని లోపరహితంగా తీర్చిదిద్ది మనస్సుపై పూర్తి సాధికారతను పొందడమే. ఇదే విద్య యొక్క ఆదర్శం. నేను నా మనస్సును ఒక విషయంపై ఏకాగ్రం చేయాలనుకుంటే అది అక్కడికి వెళ్తుంది. నేను పిలిచిన తక్షణమే అది మరలా స్వతంత్రమవుతుంది. మనం ఒక క్షణమైన మన మనస్సులను శాసించలేకుండా, ఒక విషయంపై మనసును కేంద్రీకృతం చేయలేకుండా మిగిలిన అన్ని విషయాలను వదిలిపెట్టి మనస్సును ఏకాకి విషయంపై క్షణమైన ఏకాగ్రం చేయలేకుండా ఉన్నాం. అయినప్పటికీ మనల్ని స్వతంత్రులమని అంటున్నాం. దీని గురించి ఆలోచించండి. ఏకాగ్రత శక్తిని ఎలా పొందాలో బోధించే విజ్ఞాన శాస్త్రమే రాజయోగం. ధనార్జనలోనైనా, భగవంతుడి ఆరాధనలోనైనా, మరే ఇతర కార్యంలోనైనా ఏకాగ్రత శక్తి ఎంత అధికంగా ఉంటుందో ఆ కార్యం కూడా అంత చక్కగా నిర్వహించబడుతుంది. మనస్సు ఎంత నిర్మలమైతే దాన్ని నిగ్రహించడం అంత సులభమవుతుంది. మనస్సును నిగ్రహించాలనుకుంటే చిత్తశుద్ధికి తప్పకుండా ప్రాధాన్యం ఇవ్వాలి. మనస్సును ఒక వస్తువుపై ఏకాగ్రం చేసిన తరువాత దాన్ని మన సంకల్పంతో విడివడ చేయలేకపోవడం ప్రమాదకరం. ఈ స్థితి గొప్ప బాధను కలుగు చేస్తుంది. మనలో ఈ అనాసక్తి అనే శక్తి లేకపోవడమే ఇంచుమించుగా మన అన్ని దుఃఖాలకు కారణం. పిల్లల్లో ఏకాగ్రత శక్తిని, ఆసక్తిని, అనాసక్తిని మిగిలిన వాటితో పాటుగా పెంపొందించాలి. నియమితమైన ప్రాణాయామం శరీరాన్ని సామరస్యమైన స్థితిలో ఉంచుతుంది. అప్పుడే మనసును వశపరుచుకోవడం సులభమవుతుంది. ఆ సందర్భంలో సామాన్యమైన ప్రాణాయామం మాత్రమే అవసరమై ఉంది. ఈ విధంగా మనం శరీరంపై నియంత్రణ పొందగలం. తరువాత శరీరం యొక్క సూక్ష్మ క్రియలను, సూక్ష్మతరం మరియు అంతర్గతమైన క్రియలను ఇలా మనం మనస్సును చేరుకునే వరకు అనుభూతి పొందుతాం. అప్పుడు మనస్సు మన నియంత్రణలోనికి వస్తుంది. 4th వన్, ఆత్మవిశ్వాసం. మనపై మనకు విశ్వాసాన్ని చేకూర్చే ఆదర్శం మనకు అత్యంత ప్రయోజనకరం. ఈ ఆత్మవిశ్వాసం అత్యధికంగా బోధించబడి పాటించబడి ఉంటే మనం ఇప్పుడు అనుభవించే అనర్థాలు, దుఃఖాలు చాలా వరకు సమసిపోయి ఉండేవని నా దృఢ విశ్వాసం. మనిషికి మనిషికి మధ్య గల భేదం విశ్వాసంలో ఉన్న భేదమే తప్ప వేరేమీ కాదు. ఒక వ్యక్తిని ఉన్నతునికి గాను, మరొక వ్యక్తిని చెడ్డవారికి గాను, అధమునికి గాను చేసేది ఈ విశ్వాసమే. మానవ చరిత్రను పరికిస్తే ఉన్నతులైన స్త్రీ పురుషుల జీవితాల్లో అన్నిటికంటే ఎక్కువగా సామర్థ్యాన్ని ఇచ్చిన మూలశక్తి వారే ఆత్మవిశ్వాసం. వాళ్ళు ఉన్నతులు కాగలరనే విశ్వాసంతో జన్మించారు, ఉన్నతులు అయ్యారు. ఒక మనిషి ఎంత అడుగు స్థితికి వెళ్ళినప్పటికీ ఆ నిరాశ వలనే అతను ఊర్ధ్వ గమనాన్ని సాగించి ఆత్మవిశ్వాసాన్ని నేర్చుకునే సమయం వచ్చి తీరుతుంది. అయినా మొదటి నుండి మనం దాన్ని తెలుసుకొనడం శ్రేయస్కరం. ఆత్మవిశ్వాసాన్ని పొందడానికై మనం ఇన్ని కష్టాలు పడడం ఎందుకు? స్వామి వివేకానంద ఇలా అంటున్నారు: నా ధీర యువకులారా, మీరందరూ మహత్కార్యాలు సాధించడానికై జన్మించారనే విశ్వాసాన్ని కలిగి ఉండండి. కుక్క పిల్లల అరుపులు మిమ్మల్ని భయపెట్టకుండగాక. అంతేకాదు, ఆకాశం నుండి పిడుగులు పడ్డా కూడా చలించకుందురుగాక. లెండి, కార్యోన్ముఖులవ్వండి. మన రక్తంలో సాహసం, ఉత్సాహం తప్పకుండా ఉండాలి. మీరు పేదవారని, మీకు స్నేహితులు లేరని అనుకోకండి. మీరు పేదవారని, మీకు స్నేహితులు లేరని అనుకోకండి. ధనం మనిషిని తయారు చేయగా ఎవరైనా చూశారా? మనిషే ఎప్పుడు ధనాన్ని తయారు చేస్తాడు. ఈ ప్రపంచమంతా మానవుని సామర్థ్యంతో, ఉత్సాహ శక్తితో, విశ్వాస శక్తితో నిర్మాణమై ఉంది. తనను తను ద్వేషించుకున్న వ్యక్తికి పతనాద్వారం తెరవబడినట్లే ఒక దేశం విషయంలో కూడా ఇదే వర్తిస్తుంది. ఆత్మవిశ్వాసాన్ని పోగొట్టుకోవడం అంటే భగవంతునిపై విశ్వాసాన్ని కోల్పోవడమే. నీలో నీ ద్వారా పనిచేస్తున్న ఈ అనంతమైన శుభంకర దైవంలో నీకు విశ్వాసం ఉందా? మన పూర్వుల హృదయాల్లో ఈ ఆత్మవిశ్వాసం ఉంది. నాగరికత యొక్క అభివృద్ధిలో వారిని మున్ముందుకు తోసుకుని వచ్చిన క్రియాశక్తి ఈ ఆత్మవిశ్వాసమే. మనకు ఎప్పుడైనా అధపతనం వాటిల్లితే, దోషం చేకూరితే నా మాటను గుర్తించుకోండి.
మన ప్రజలు ఈ ఆత్మవిశ్వాసాన్ని కోల్పోయినప్పుడే ఈ అధపతనం ఆరంభమైంది. విశ్వాసం విశ్వాసం విశ్వాసం, మనపై మనకు విశ్వాసం, భగవంతునిపై విశ్వాసం, ఇదే ఉన్నతికి రహస్యం. స్వామి వివేకానంద చెప్పిన ఈ 4 సూత్రాలను పాటించితే ఖచ్చితంగా మీ జీవితంలో ఏదైనా సాధించి తీరుతారు. ఇవి పాటించాలంటే ఖచ్చితంగా ఈ 4 సూత్రాలను సాధన చేసి తీరాలి. ఈ వీడియో కానీ మీకు ఉపయోగపడినట్లయితే మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్.